శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి 2026 మే 9వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోపై జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలోకి మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి అనుకూలమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజున ఉండబోతున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే అనేకమైనటువంటి ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. వీటిని మీరు ఉపయోగపడేలా మలుచుకుంటే మీ టైం అనేది వృధా కాకుండా ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక మీరు సంతృప్తికరమైనటువంటి ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగిపోవాలి. ఇక మీకు రేపటి రోజున మీ ఆఫీసు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీరు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. మీకు అనుకూలంగా సమయం అనేది మారబోతోంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఖర్చుల విషయంలో చూస్తే ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది అనేదే ఉండదు. ముఖ్యంగా లోటు కనిపించటం లేదు. డబ్బుల విషయంలో మీరు అనుకున్న విధంగా జరగడం కనిపిస్తోంది. అదేవిధంగా మీకు నచ్చిన వస్తువులను మీరు కొనుగోలు చేసుకుంటారు. మీరు మీ రోజువారీ పనులు అన్నిటినీ కూడా ఈజీగా పూర్తి చేసుకుంటారు. డబ్బుల విషయంలో మీరు ప్రతిదీ కూడా లెక్క చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయని చెప్పుకోవాలి. వ్యాపార పరంగా కూడా చూస్తే వీరికి ఇప్పుడు అనుకూలత స్థితి అనేది ఉండబోతోంది. ముఖ్యంగా పెట్టుబడులు కూడా మీరు ఊహించినటువంటి విధంగానే సాగబోతూ ఉన్నాయి. అలాగే ఏమైనా ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నట్లయితే గనుక మీ వ్యాపార పరంగా ఇప్పుడు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్న విధంగా పనులు అనేవి ఈ సమయంలో సాగుతాయి అనే చెప్పుకోవాలి. ఇక అదే విధంగా విద్యార్థులకి కూడా కొన్ని ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. మీరు ఏకాగ్రతగా చదువుకోవాలి. అలాగే మీరు చదువుల్లో ముందు ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరు ఏమి చేస్తూ ఉన్నా కూడా మీరు మాత్రం పట్టించుకోవద్దు. మీ యొక్క పని మీరు చేస్తూ పోవాలి. కుటుంబ పరంగా కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోరు. అలాగే మీ ఇంటికి సంబంధించిన వస్తువులని కొనుగోలు చేస్తారు. ఇంటిల్లిపాది కూడా ఇప్పుడు ఆనందంగా ఉండేందుకు వారికి ఏం కావాలో మీరు తెలుసుకుని చేయాలి. అంత ఆనందంగా మీరు ఉంటారు. వారు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే గనుక ఈ సమయంలో అనుకూలతనే పెరగబోతోంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించటం లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక వీరికి రేపటి రోజున ధనలాభం అనేది కనిపిస్తోంది. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ఇలా పలు విధాలుగా మీకు అనుకూలత స్థితి అనేది ఉండబోతోంది. ఆర్థిక ప్రాప్తి కనిపిస్తోంది. ఇక అలాగే మీకు చేనేత కార్మికులకు, వృత్తి ఉద్యోగులకు శుభకాలం అనేది గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలమైన శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.